ముఖ్యంగా ఇంత ఇష్యూ నడిచిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా సెక్యూరిటీ గురించి. ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా మనం సెక్యూరిటీ గురించే మాట్లాడాం. సరైన సెక్యూరిటీ ప్రభుత్వం ఉన్న ఇప్పుడు అధికారం ఉన్న ప్రభుత్వం ఇస్తుందా అంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే చాలా సందర్భాల్లో హెలికాప్టర్ దగ్గరికే డైరెక్ట్గా ప్రజలు రావడం మనం చూసాం. చాలా సందర్భాలలో మీద పడిపోవడాలు మనం చూసాం. మరి ఇదంతా కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి కదా, కాదంటారా? ప్రభుత్వం వైఫల్యం అనుకున్న వ్యవస్థ వైఫల్యం. ఖచ్చితంగా వ్యవస్థల యొక్క లోపాలు. ఇప్పుడు మొత్తం మొన్న ఎయిర్పోర్ట్ సంబంధించి హెలికాప్టర్ విరిగిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రాళ్ళు వేయడం, ఇక్కడ ఆ వ్యక్తి మరణించిన దాని చుట్టూ వాహనం అని చర్చ జరగడం చూస్తుంటే ఖచ్చితంగా సెక్యూరిటీ వైఫల్యం కనిపిస్తుంది. ఎందుకంటే కొంత ఏమంటున్నారంటే ఆయన అభిమానులు వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చేసారని కూడా చర్చ అక్కడక్కడ నడుస్తుంది. ఇక్కడ ఆయన అభిమానులు మీ అభిమానులు ఉండరు. సీఎం హై లెవెల్ సెక్యూరిటీ జోన్ లో ఉన్న వాళ్ళకి మన పార్టీ తన పార్టీ అనే చర్చ ఉండదు. పోలీసులకి అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే అలో చేస్తారు. అనుమతి లేని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే పక్కకు పంపించడమే. ఇది సెక్యూరిటీ చేసే పని. కాబట్టి ఆయన పార్టీ అభిమానులు వచ్చి అంటే ఎట్లా అలో చేస్తారు? ఆయన పార్టీ అభిమానులు చూరేసి కొట్టేస్తే ఒప్పుకుంటావా? మీ పార్టీ వాళ్ళు కూడా కొట్టుకుంటారని పోలీస్ వ్యవస్థ సిస్టమ్ యాడ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అడుగడుగున సెక్యూరిటీ లోపాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం వ్యవస్థలు ఇంతకు మించి సెక్యూరిటీ కల్పించే పరిస్థితులు లేరు, ఇక్కడ పరిస్థితులు బాగలేదు అనుకుంటే నాలాంటి వాళ్ళు చెప్పేది ఇంటికాడనే ఆపేయండి. ఇక్కడ పరిస్థితి బాగలేదు, పరిస్థితి బాగైన తర్వాత ఆపేయండి, మీకు అధికారం ఉంది. 2 పర్మిషన్ ఇయ్యద్దండి. పర్మిషన్ ఇస్తే దాటితే కేసు పెట్టండి. ఇది సరైంది. ఇప్పుడు ఉదాహరణకు 100 మందికి అనుమతి అన్నారు, ఆ తర్వాత 1300 మందికి అనుమన్నారు. 1300 మంది స్థానంలో ప్రభుత్వం 40,000 అంటున్నారు కదా, అంతమంది వస్తున్నారు కాబట్టి మీరు రావద్దండి ఇంటికాడి నుంచి ఆపేయాలిగా. నేను అంటుందంటే ప్రభుత్వం మేము ఇచ్చిన అనుమతి మేరకు 1300 మంది రావాలి, ఇదేమో మాపు ఎక్కువ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము అలౌ చేయట్లేదు, మీకు అధికారం ఉంది, దాంట్లో సందేహం లేదు. ఆ పని చేయకుండా వచ్చిన తర్వాత ఎక్కువ మంది జనం వచ్చేసరికి అర్థం ఏముంది? అంటే పోలీసులు సిస్టమ్ సీరియస్ గా మీ పని మీరు చేయండి. అన్ని అనుకూలిస్తే చట్టబద్ధంగా రూట్ ఉంటే క్లియర్ చేయండి. ఇప్పుడు చేయలేము అని మీరు భావిస్తే రానియకుండా ఆపేసేయండి వివిఐపీని. అంతే తప్ప వచ్చిన తర్వాత జరిగే ఘటనలు బాధపడితే అందరూ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక నిండు ప్రాణం అనవసరంగా బలి అయిపోయింది, అది బాధాకరం. దురదృష్టకరమైన సంగతిని. అంటే ఎలా ఎవరి సభ అయినా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, బట్ ఇలా ప్రాణాలు కోల్పోవడం అనేది మరొకసారి జరగకూడదని కోరుకుంటామండి. ఎస్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్లయితే సుపరిపాలనల తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, మనం చూస్తూనే ఉన్నాం. అధికారం లేదు, ప్రతిపక్ష హోదా లేదు, బట్ ప్రజాస్వామ్యాన్ని గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినట్లయితే కనుక తొక్కి పట్టి నారతీస్తాం. ఈ వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. ఏం చెప్తారు? అంటే ఈరోజు కూటమి తొలి ఏడాది ఇంకా చంద్రబాబు గారు బహుశా మాట్లాడుతున్నారేమో, మరి ఏం మాట్లాడతారో చూడాలి. ఇక్కడ ఫస్ట్ పురంధేశ్వర్ గారు మాట్లాడింది కొంతమేరకు నేను విన్నాను. వారు మాట్లాడిన దాంట్లో జాతీయ విషయాలు ఎక్కువ ప్రస్తావించారు. అంటే దేశంలో జమ్మూ కాశ్మీర్ సమస్య, మన ఆపరేషన్ సింధూర, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. మరి రాష్ట్ర విషయాలు ఏం మాట్లాడారో చూడాలి. కాబట్టి వారు ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ అంశాలతో వాళ్ళకు ఆపాదించుకోదలుచుకోలేదు. మీ తిప్పల మీద పడండి అన్నట్టు ఉంది. కాబట్టి మేము బీజేపీగా మా పని మేము చేసుకొని పోతాం అన్నట్టు వాళ్ళ వ్యవహారం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఉపన్యాసం వినలేదు, కానీ అధికారం లేదు, ప్రతిపక్ష హోదా లేదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మేము ఊరుకోము. ఇక్కడే లోపం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ప్రతిపక్ష హోదా ఉండి ఎట్లా పడితే అది చేసి ఊరుకుంటారా? ఒక టెక్నికల్ గా లీడర్ ఆఫ్ అపోజిషన్ ర్యాంక్ ఆయనకు ఉండింది అనుకోండి, ఇవన్నీ చేయొచ్చా? ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ అంటే ప్రతిపక్ష హోదా ఉంటే ఏమైనా చేసేవచ్చా? లేదా అధికారం ఉంటే ఏమైనా చేసేవచ్చా? అది సినిమా డైలాగ్ లా ఉంది తప్ప పాయింట్ ఏంటంటే రూల్స్ కు విరుద్ధంగా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు పనిచేసినా యాక్షన్ తీసుకోవచ్చు. దానికి ప్రతిపక్ష హోదా ఏమో అవసరంలా. కాబట్టి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మీకు ప్రతిపక్ష టెక్నికల్ హోదా రాలంత తక్కువగా మిమ్మల్ని ఓడించేశారు, మీరేంది మాకేం చెప్పేదంటే అది డిబేటబుల్. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్ష హోదా లేదు, ప్రజాస్వామ్య స్ఫూర్తిగా వ్యతిరేకంగా పనిచేయడానికి హోదాలతో నిమిత్తం లేదు. ఏ హోదాలో ఉండేవాడు పనిచేసి ఎత్తు లోపలేయచ్చు. కానీ హోదాలతో పని లేదు ఇక్కడ, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రతిపక్ష హోదా లేదు, ప్రజలు తిరస్కరించారు, ఎందుకంత కంగారు నా నేను. అలాంటి వ్యక్తి గురించి మీరు ఎందుకు మాట్లాడుకునేది? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, సాధారణ భాషలో చెప్పాలంటే మీరు ఎందుకు పట్టించుకోవడం?
ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేసేయండి. చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఉపన్యాసాలు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి గారు ప్రెస్ పెట్టి జగన్, మంత్రులు ప్రెస్ పెట్టి ఒక పక్కేమో ఆఫ్టర్ ఆల్ పులివెందులు అమ్మంటారు, మళ్ళీ ఏమో ఆయనే తిడతా అంటారు. ఈ ప్రజలు అనుకోరా ఎందుకు ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత భయపడిపోతే ఎట్లా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 1 year సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన మాట ఇది. వారిచ్చిన పర్సనల్ హామీలు కొన్ని ఉన్నాయి స్వర్ణ గారు. దాంట్లో మొదటి హామీ ఏంటంటే ఉద్యోగస్తులకు పిఆర్సీ కాదు కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సంబంధించి మేము జగన్మోహన్ రెడ్డి లాగా ఓల్డ్ పెన్షన్ జిపిఎస్ తీసుకురాము, అందరితో చర్చించి సహేతుకమైనటువంటి పెన్షన్ విధానం తీసుకొస్తాను విత్ ఇన్ 1 year అన్నాడు. ఇప్పుడు ఆయన మొదట చెప్పాల్సింది ఏంటంటే ఈ 1 year ఏమి చర్చించాడో చెప్పాలి. ఈ 1 year ఏం చర్చించాడో చెప్పాలి. 2, 30,000 మంది మహిళలు తస్కరణకు గురైనారు. దీనికి వాలంటీర్ల కారణం, లేదా వైసీపీ వాళ్ళు తస్కరించారు 30,000 మంది ఆడబిడ్డలు అన్నారు. దాంట్లో ఏం పురోగతి సాధించారు, ఆయన పర్సనల్ డిమాండ్లు ఇవన్నీ స్టేట్మెంట్లు ఏమి సాధించారో చెప్పాలి. రెండోది ఒక్కొక్క నియోజకవర్గానికి అనుకుంటాను ఏమనుకుంటాను, ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు విలువ చేసే యువతకు ప్రోత్సాహం ఇచ్చే పనులు ఎంతమందికి ఇచ్చారు, రేపేమన్నా ఇస్తారా? ఈ 2 బడ్జెట్లు అయితే నేను చూడాల. అంటే పర్సనల్ హామీలను టచ్ చేయాలి. కూటమి హామీలు టచ్ అయిపోతే పోయినారు. కూటమి హామీలు చంద్రబాబు గారు టచ్ చేస్తాడు. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్తించాం, ఏ మేరకు నెరవేర్తించలేదు, నెరవేర్తిస్తే కారణాలు ఏంటి, నెరవేర్తించకపోవడం ఎట్లా ఇవన్నీ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఇవి చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా మీరు సమాధానం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇచ్చిన ప్రాధాన్యత మీ హామీలకు ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి విమర్శకే మీరు పరిమితం అయితే మీరు బలహీనపడిపోతారు. మీరు ఎప్పుడు బలపడతారంటే మీరు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు అవుతున్నాయో చెబుతూ జగన్ విమర్శిస్తే మీరు బలపడతారు. అంతేగాని మీరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి జగన్ ని టార్గెట్ చేస్తే మీరు బలహీనపడిపోతారు, జగన్ బలపడతారు. ఆ సూత్రాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతే నష్టం. ఇప్పుడు మొన్న